జగన్ ఇష్యూ మీద సామాజిక ఆర్థిక సర్వే ఏం చెబుతోంది? నిజంగానే జగన్ గారి టైంలో వచ్చినంత వీళ్ళు క్రెడిట్లో వేసుకుంటున్నారా, లేక వాస్తవంగా ఈ 9 నెలల్లోనే అభివృద్ధి జరిగిందా? గోపి గారు, ఇది అయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకి వెళ్దాం. కొమ్మినేని గారు, ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఇప్పటిది కాదు, ఇది జగన్ హయాంలోది. అప్పుడు జరిగిన అభివృద్ధి, అప్పుడు కోవిడ్ తర్వాత నుంచి జరిగిన అభివృద్ధి, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, జగన్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ 9 నెలలకే మాత్రమే ప్రత్యేకించి సామాజిక ఆర్థిక సర్వే జరగదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైతే అభివృద్ధి అని చెప్తున్నారో ఇదంతా కూడా జగన్ హయాంలో జరిగింది, ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో. అప్పటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చే సంవత్సరం అనుకుంటా, బహుశా వచ్చే సంవత్సరానికి చూపిస్తారు సామాజిక ఆర్థిక సర్వే. అది చూసి మనం వీళ్ళ సామర్థ్యం ఏంటి, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, వీళ్ళు సాధించిన అభివృద్ధి ఏంటి అనేది చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడు చెప్పేది అయితే మాత్రం జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి. రైట్. రాంభూపాల్ గారు, మీ విశ్లేషణ ఏమిటి? జగన్ జనరంజక పాలనని వీళ్ళు రాశారు, చంద్రబాబు పాలనలో ఏడాది తిరగకుండానే ఎన్నో అప్పులు ఇవన్నీ రాశారు. ఈనాడు వాళ్ళేమో అన్నీ మంచి శకునములే అని రాశారు. అసలు మొత్తం తలసరి ఆదాయం మీద తగ్గిపోయింది జగన్ టైంలో అని రాశారు. తలసరి ఆదాయం ఇప్పుడు లెక్క కట్టేది కాదు కదండి. 2,68,000, 2,25,000 నుంచి ఎప్పటి నుంచో పెరిగింది. సో ఇది నిజంగానే మీకు కూడా అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయా ఈనాడు వాళ్ళ బిల్డప్ మాదిరిగా? రెండు ఉన్నాయి సార్ ఆ ఎకనామిక్ సర్వేలో. ఒకటి, గత సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ అండి. ఆ సర్వే రిపోర్ట్ లో కొన్ని విషయాలు చెప్తూ, కొన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందినాము. అదే సందర్భంలో లిటరసీ రేట్లో కానీ, పేదరికంలో కానీ ఇంకా ఎక్కడుగా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా పేదరికంలో ప్రథమ స్థానంలో ఉంది. గిరిజన ప్రాంతాలు పేదరికంలో ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి ఏ రకంగా ప్రభుత్వం తన వనరులను ఖర్చు పెట్టాలనేది సర్వే చెప్పింది. అది మనం రాసుకుంటే సాధించింది, సాధించాల్సింది రెండో దాంట్లో కనపడతాయి లెక్కలు. కానీ దాన్ని వదిలేసి రెండో పార్ట్ ఈ రోజు చెప్తున్నారు. రెండో పార్ట్ ఏమిటి? 2047 నాటికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించదలుచుకుంటున్నాడో దానికి కొన్ని ఎస్టిమేషన్స్ చేసినారు. ఆ ఎస్టిమేషన్స్ ఆధారంగా, అంచనాల ఆధారంగా అభివృద్ధి అని చెప్తున్నారు. అంచనాలు వేరు, వాస్తవం వేరు. అంచనా నాదే ఉంది, నేను కూడా 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఒక పెద్ద కారు వేసుకొని విమానంలో తిరగాలని కోరుకోవచ్చు ఎవరైనా. కోరుకోవటం అక్కడ బిల్డింగ్ ఉండదు, కారు ఉండదు, ఏముండదా? వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో ఒక విషయం చెప్పినారు, వచ్చే కాలంలో మనం 15% పైగా వ్యవసాయ అభివృద్ధి సాధిస్తామని. దేశంలో ఎక్కడ లేదు సార్. హర్యానా లాంటి రాష్ట్రాల్లోనే మైనస్ గ్రోత్ లేకపోయింది వ్యవసాయం. దేశంలో, ప్రపంచంలో వ్యవసాయ అభివృద్ధి అనేది తగ్గిపోతుంది. కానీ ఇక్కడ 15% అభివృద్ధి సాధిస్తారు. అంటే మీకు ఐడియా ఉంటే చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే లెక్కలు అంకెలేసేయటం అంతే. తర్వాత అంకెలు వేయించేసేసి కాకి లెక్కలనండి, ఇంకోటనండి, అబ్బో చాలా జరిగిపోయిందని ఒక భ్రమ కల్పించడానికి మాత్రం ఆయన 95 నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నాను. ఈ అంకెలు గారిడి చేయటంలో ఆయన ఇది మించిన మునగాళ్ళు లేడేమో ఒక రకంగా చెప్పాలంటే. సహజంగానే ఎకనామిక్స్ స్టూడెంట్, ఎకనామిక్స్ ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎకనామిక్స్ లో ఉండేది చెప్పొచ్చు, భవిష్యత్ అంచనాల పేరుతో ఎంతైనా రాసుకోవచ్చు. కాబట్టి ఆ రెండో పార్ట్ బాగా వంట పట్టిండొచ్చు. కానీ నేను చెప్పదలుచుకుంది, ఈ రోజు అంచనాలకు బేస్ ఏమిటి? వ్యవసాయం అభివృద్ధి కావాలో 15% అన్నారు. ఎక్కడ అభివృద్ధి అవుతుంది? ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? సాగునీటి వనరులు చేయరు, కొత్త ప్రాజెక్టులు నిర్మించరు. అదేవిధంగా వ్యవసాయానికి రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. కార్పొరేట్ వ్యవసాయాన్ని ఆమోదించినారు. కేంద్రం ఏ బిల్లు పెట్టిందో ఆ బిల్లును మీరు సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆదానికి ఈ రోజు వేల లక్షల ఎకరాల భూముల్ని గ్రీన్ ఎనర్జీ పేరుతో అప్పచెప్తున్నారు. మరి వ్యవసాయం ఎట్లా అభివృద్ధి అవుతుంది? శూన్యంలో జరుగుతుందా? రెండో వైపు ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు. ఇండస్ట్రీస్ కు స్కోప్ ఎక్కడ? సర్వీస్ సెక్టర్. ఈ రోజు దేశంలో అభివృద్ధి గ్రోత్ లో ఉండేది ఏదంటే సర్వీస్ సెక్టర్. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే కూడా అదే చెప్తుంది. ఇండస్ట్రీస్ కి, అగ్రికల్చర్ కంటే సర్వీస్ సెక్టర్ లో మన గ్రోత్ ఉందని. మరి సర్వీస్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా బేస్ ఉందా? ఇప్పుడు విజయవాడ కేంద్రంగా చేస్తా ఉన్నారు, విశాఖపట్నం ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో మీరు చదివిన వార్త ఇప్పుడు అందరినీ ఆందోళన పరుస్తుంది. బ్లూ ఫ్లాగ్ ఆ కేటగిరీ నుంచి దిగజారింది. ఇంకా అక్కడ ఎవరు వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెడతారు?
కాబట్టి మనకు అటు సర్వీస్ సెక్టర్ రాకుండా, అగ్రికల్చర్ రాకుండా, ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి? అన్ని శుభశకనాలే ఈనాడు వాళ్ళకి మాత్రం అన్ని శుభశకనాలే కనిపించాయంట. నిజంగా జరిగితే మంచిదే, కానీ అది అసలు బిల్డప్ ఇవ్వటం ఇచ్చిన తీరు రైట్. అభివృద్ధి కావాలనే దాంట్లో మనకు ఎవరికి అభ్యంతరాలు లేవు. Right. అభివృద్ధి కావాలని కోరిక వేరు, అభివృద్ధి సాధించడానికి వేసే మార్గం వేరు. విజన్ 2047 లో ఆ మార్గాలు ఏమి కనపడ్డల్లా. దాతల కోసం ఎదురు చూడమని చెప్తున్నాడు. దాతల కోసం మనం ప్రజలు ఎదురు చూడాలా, ఆయన మాత్రం అధికారం కోసం ఎదురు చూస్తాడు. దీనివల్ల అభివృద్ధి రైట్.